అలానే ఉంచు, కొంచెం జరిగినా కూడా సుమశ్రీ అమ్మాయి ఎడ్యుకేషన్ ఉంటారా అలాంటి అడగండి రైట్. ఇక్కడ ఈ అంకులు ఈ ఆంటీ కాకుండా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి నేను మైకి ఈ అంకుల్ని లెక్క పెట్టుకున్నా మళ్ళీ లెక్క ఫస్ట్ 21 వచ్చిందా, ఇప్పుడు 8 వచ్చిందా, మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ 21 రా, తర్వాత 18 రా, ఇలాగమా 19 వచ్చేదా ఫిఫ్త్ లేకపోతే మనం అనుకో 20 అయిపోతుంది. Siapa itu na? Wala na? Okay, ni sudah kan? Very. Cuma dia respon kalau itu sih, apa ni? Respon dia kan? Ini kan cipta orang itu na. Kalau 18 and 19 and after cipta dia kan? Boys pun itu macam nak kata. Ini cipta ni. Mana? బరువు మాత్రమే బరువు నష్టం వచ్చేది బరువు మొగ్గులు పెట్టారు మొగ్గులు పెట్టారు ఈ అంకుల్ని ఈ ఆంటీని కాకుండా కరెక్ట్గా లెక్క పెట్టు, ఒక్కసారి లెక్క పెట్టు, 100 సార్లు లెక్క పెట్టు. 90 కరెక్టేనా? నీకు అక్కడ చేయగలరా? నువ్వేనమ్మా, నేనేనమ్మా, కీర్తన, కీర్తి, మీ అక్క బతికిస్తాను మీ చెల్లి, నువ్వు ఇంట్లో తింటేనా బయట తింటా? వెరీ రైట్. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మనం ఎక్కడదామా? ఈ అంతగా ఎక్కడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 19 కదా? మళ్ళీ ఎక్కడమ్మా? మీరు 10 చేస్తామా 20 చేస్తామా? నా ఉంటుందండి ఎవరు ఎవరమ్మా ఎక్కడ నువ్వు ఎక్కడమ్మా? ఎన్ని ఎక్కడ ఎన్ని పగిలినారమ్మా? ఎక్కడ
రైట్ మనం ఎక్కడ లాస్ట్ టైం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఎంతమంది పిల్లలు? థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎంత ఎప్పటికీ మీరు లెక్క పెట్టినందుకు మీకు చాక్లెట్స్ అది కూడా తప్పలేదు. చదువుకోండి ఫస్ట్. రైట్ వీళ్ళలో నిత్యం గురించి ఎవరు చెప్పండి? వీళ్ళు నిత్యం గురించి ఎంత? రైట్ స్టోరీలోకి వెళ్తాం. నితిన్ కరెక్ట్గా 40 minutes 3 నిమిషాలు తక్కువ 20 minutes 20 నిమిషాలు ఉంది 3 నిమిషాలు తక్కువ. చాలా క్లీన్గా చెప్తాను. వీళ్ళందరూ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఒకటే ఒక ఫ్యామిలీ 18 మంది పిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో 2 ముగ్గురు ఇలా ఒక 4-5 సంవత్సరాల క్రితం అనేవారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే 2 ముద్దు 2 వద్దు 1 ముద్దు అలా అయితే తర్వాత ఒక కూడా వద్దు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా. ఏంటంటే పాప బాగుంది ఒక రోబోట్ తెచ్చుకోవాలి అలా అయితే పిల్లలు ఒకప్పుడు ఎలా ఉంది అంటే చేతులు కట్టుకోవాలి. ఎవరు వింటే చాక్లెట్ జాగ్రత్త 1 2 మీరు చేయి కట్టుకున్న చాక్లెట్ బాగా చేయనప్పుడు పైసలు కడతాను నేను. ఓకేనా? ముఖ్యంగా చేయకూడదు. ఒకప్పుడు ఇప్పుడు ఆస్తులు అంటే భూములు, కార్లు, ఇల్లులు, స్థలాలు, బంగారం. కానీ ఒకప్పుడు ఆస్తి ఏంటో తెలుసా? పిల్లలు. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత ఆస్తి ఉన్నట్టు. పిల్లలు ఆస్తిగా లెక్కేసేవారు. ఇప్పుడు రాను 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 రోజులేమిటి? ఎక్కువ కార్లు ఉంటే ఎక్కువ వస్తున్నట్టు, ఎక్కువ భూములు ఉంటే ఎక్కువ వస్తున్నట్టు. ఒకవేళ మన తాతలు మన అమ్మమ్మల కాలంలోకి వెళ్ళామనుకోండి, ఒక ఇంట్లో 7 ఉంటారు. ఒక ఇంట్లో 8 మంది ఉంటారు. 2 పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు అడిగారనుకో వాళ్ళ తాతల కోసం చెప్తారు. ఆ తాతకి మా తాత చేసినందుకు మా తాతకి 8 మంది పిల్లలు. ఎంతమంది? మా తాత కాలంలో మా తాతలు 8 మంది పిల్లలు అంట. మా నాన్న వచ్చేసరికి మా నాన్న 3, వాళ్ళకి 2 చెల్లెళ్ళు, మొత్తం ఎంతమంది? 5. ఇప్పుడు ఎవరికైనా 5 పిల్లలు ఉంటే అమ్మో 5 పిల్లలే అంటారు. అవునా? కానీ ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? చెప్పరు ఉన్నాడే ఈయనే నీకు. అందరూ బాగానే ఉన్నారు కానీ అందరూ ఎలా ఉన్నారు చూడండి. పిల్లగా సరిగ్గా ఆహారం లేక కారణం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పెట్టడం కష్టం. వాళ్ళకి ఫుడ్ పెట్టడం కష్టం కదండి. బాగా సరిగ్గా అందరినీ చూసుకోవడం కష్టం. ఈ నిఖిల్ రోజు ఎవరితో ఉండేవాడు కాదు. నేనే చేతి పట్టుకుంటాను. రైట్. ఈ నిఖిల్ రోజు ఎవరితో ఉండేవాడు కాదు. అందరూ ఒకలా ఉంటే తను ఒకలా ఉండేవాడు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ అందరూ ఫ్యామిలీగా గ్యాదర్ అయ్యి ఏవైనా వెకేషన్కి వెళ్ళారనుకో నిక్కీ క్రూజ్ మాత్రం అందరూ ఇక్కడ ఉంటే నిక్కీ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడా? ఎక్కడ ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ముఖం మార్చుకొని జోబులో చేసేసుకొని ఎవరితో మాట్లాడకుండా. కొంతమంది అలాగే ఉంటారు కదా పిల్లలు. అసలు వాళ్ళు ఎవరితో మాట్లాడు. కనీసం చుట్టాలు వచ్చారనుకో చుట్టాలు హాయ్ అని పలకరించారనుకో అని చెప్పారు. అదేంటి మన ఇంటికి ఎవరు వచ్చినా కనీసం ఇంట్లో ఉందో నేను మనం మాట్లాడాలి కదా. మాట్లాడాలి కదా. సో అలా మాట్లాడుకుని మనం మాట్లాడాలి, అలా చెప్పాలి, గ్రీట్ చేయాలి, అలాగే చెప్పాలి. నిక్కి చిన్నోడు ఇంట్లో మధ్య మీరు ఎప్పుడైనా చూడండి ఇంట్లో పెద్దోడికి ఇంట్లో చిన్నోడికి ఎక్కువ గారము ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటాడే ఆ నలుగురు. అవునా? దెబ్బలైనా తొడులైనా
ఇట్లయినా పనైనా ఇంట్లో కట్టుకోవాలన్నాడు అన్నమాట. ఎవరు మధ్యలో ఉంటాడు? లిక్విడ్ అలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో పెద్దలు వాళ్ళ బాగా ప్రేమించేది, చిన్నలు బాగా చూస్తున్నారు, మధ్యలో ఉండేవాడు కదా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల బొడ్డు అయిపోయింది. ఎవరు మాట్లాడినా ఏంటి ఎవరేమన్నా సరే అలా మొహం చూపిస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? స్కూల్కి వెళ్ళదా, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఉండగా ఒక అమ్మాయి స్కూల్కి రాలేదే అని అంటే అమ్మాయి ఏం చూపిస్తారు? రాయించుకుంటుంది. మొత్తం కనబడిపోయింది. అది నీ పిల్లలు అలా అమ్మని తీసుకొస్తుంది. ఏంటి అబ్బాయి ఎలా చెప్తాడు? మీ అబ్బాయి ఎలా ఉంటాడా, ఈ అబ్బాయి ఎలా ఉంటాడా అని చెప్పి అనగానే వినలే. అలాంటి ఇంటి పిల్లలు చెప్పాను చీకటి గదిలో పావులని పెంచుతారు వాళ్ళు. అలాంటి చీకటి గదిలో వాటికి ఎక్కువ రోజులు ఆహారం లేకుండా ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి ఆహారం వస్తారు. అలాంటి చీకటి గదిలో ఈ లిక్విడ్ తీసుకెళ్ళి లోపల పడేగానే ఆ పావులని ఏం చేసేది తెలుసా? లిక్విడ్ని పొడిచి బాగా పాల్చేసింది. అలా వేసరికి లిక్విడ్ ఒళ్ళంతా గాయాలు. లిక్విడ్ వాళ్ళ మమ్మీ గారికి ప్రేమ చచ్చిపోయింది. ఎందుకు? ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటారు, వీళ్ళని బాగా చూసుకుని నేనే తప్పు చేశాను. మీరు మధ్యలో పుట్టడం నాదే తప్పు. కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ మధ్యలోని బాగా చూస్తారు, చూడని బాగా చూస్తారు. ఫస్ట్ పెద్ద పాలేరు అయిపోతారు కదా. పెద్ద పాలేరు అంటే కన్వర్ట్ అంటారు అన్నమాట. నిజంగా కొంతమంది పేరెంట్స్ వెరీ బోల్డ్. బంగారం అందరి పిల్లల్ని సమానంగానే చెప్తారు కదా. ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే అస్సలు బాధపడండి. అని నేను చిన్నోడిని ఉద్యోగాన్ని బాగా చూడరు, అని నేను పెద్దోడిని ఉద్యోగాన్ని బాగా చూడరు, అనేది మధ్యలో ఉద్యోగాన్ని బాగా చూడరు. అలా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. నేను చెప్పాను కదా, మనం దేనిని ఎక్కువ ప్రేమించుకోవాలి. మనం ప్రేమించబడాలని కూడా అనుకోకూడదు. రోజుల్లో అటువంటి పిల్లలు దేనిని ఎక్కువ నేను చెప్పాను. పిల్లలు మీరు దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? సెల్ ఫోన్ బొమ్మలు ఎక్కువ ప్రేమిస్తారు. అది లేకపోతే అనుకుంటారా? మనం ఏం చేయాలి? వాటిని ఎక్కువ ప్రేమించుకోవాలి. ఇంకొకటి, మనం ప్రేమించాలి కానీ తిరిగి వాళ్ళని ప్రేమించాలని ఎప్పుడు అనుకున్నాం. అవునా? మనం ప్రేమించాలి ఒకరు ఉన్నారు. ఎవరు? ఏసై ప్రేమిస్తే చాలు. ఎవరు ప్రేమించకపోయినా అది పిల్లలు. ఒక మంచి పాట ఉంటుంది కదా, ప్రేమ ఏసు ప్రేమ ఎవరు కొనుగోలేదు. అందులో ఒక చరణం ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కలిగిపోవు, బంధుమిత్రుల ప్రేమ కలలా కలిగిపోవు. సో మనల్ని ఎవరు ప్రేమించినా అవన్నీ కదా. ఎవరు కరెక్ట్గా ప్రేమిస్తారు? అందుకే చివరిలో ఒక జన్మ రాస్తారు, ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోవును, యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరి. ఎంతమంది వచ్చా పాట? ఎంతమందికి తెలుసు? రాదా? పాడడం రాదా? వచ్చా? నేర్చుకోండి, అలాంటి పాటలు నేర్చుకోండి. మంచి గోల్డెన్ సాంగ్స్ అవన్నీ. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఇలా జరిగిందో నిక్కి చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఆ మమ్మీ డాడీ నిక్కి ఏం చేసింది తెలుసా? రే వీడి ఇక్కడ ఉంటే ఇలాగే అందరినీ ఏం చేస్తాడు? కొడతాడు. తీసుకెళ్ళి లగ్గేసేద్దాం. ఈ రోజుల్లో మమ్మీ డాడీ అసలు కష్టపడింది అబ్బా. అంటే మన హాస్టల్స్ అసలు ఒక్కసారి నేను హాస్టల్కి వెళ్ళాను అన్నాడు. 1 2 ఇంకా 3 4 ఇంకా 5 6 నువ్వు హాస్టల్కి వెళ్ళావా? నేను హాస్టల్కి వెళ్ళాను. ఇంచుమించు తక్కువలో ఎక్కువ 6.5 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటే ఉన్నాను. 6.5 years 6.5 సంవత్సరాలు నా పట్ల నేనే కొట్టుకున్నాను. విషయం లేదా? నాకు కనీసం కూర బాగోకపోతే కూర తినలేదు.
చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ ఇంటికి వెళ్ళి వదిన ఏం కూరండో, అయ్యా ఏం కూరండో, అమ్మమ్మ ఏం కూరండో అంటే మీరు కూర కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే అన్నం పెట్టేస్తే అక్కడే తినేస్తాం. కానీ ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఉప్మాలో ఆ వంట చేసేవాడి సాపేసి ఉప్మాలో సాపేసింది. సాపేసేస్తే ఎవరి శనివారం బైబిల్ కాలేజీలో ఉదయం అంతా గంటన్నర పనిచేసిన తర్వాత ఈ ఆకలితో నేను అసలు ఆకలి ఉండలేదు. ఆకలి అయితే నా కడుపులోకి వచ్చేటప్పుడు నా బాడీ అలా క్యూర్ అయిపోయింది. సాయంత్రం అయితే కనీసం ఒక బిస్కెట్ స్నాక్ ఏదో తిన్నాను. పొద్దున్నే గంటన్నర పనిచేసిన తర్వాత కలిసి తీరా మా కాలేజ్ అందరూ నేను ఒక్కడే చిన్నుందిరా. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఉప్మాలో సర్వీస్ చేస్తే అందరూ తినకుండా ప్లేటింగ్ పడకుండా బయట ఉప్మా వేస్ట్ చేసేస్తున్నారేంటి, ఉప్మా పడేస్తున్నారేంటి అని అనుకుంటున్నాను. నేను తీరాన్ని తీసుకుని తింటుంటే చెరుకు పడతాను. కానీ లోపల ఏముంది? వాస్తవానికి విషయం ఏంటో నాకు ఇలా తీసుకుని రోడ్లో పెట్టుకునేసరికి అది సర్ఫెక్స్ఫుల్ స్మెల్. పడేయలో తినాలి. అది తప్పికి బయటకు వెళ్ళి తెచ్చుకోకూడదు. మళ్ళీ అన్నం పెట్టాలంటే 20 గంటల ముందు ఆగదు. అదేమన్నా నైందా నాకు నచ్చలేదు అనేలా పడలేదు. మనకి ఏం చేస్తారు? అదే గంట మీద పడలేదు. తెలుసా? బైబిల్ కాలేజ్లో నా బైబిల్ కాలేజ్లో లంచ్ స్కిప్ చేస్తే 119వ కీర్తన 2 సార్లు రాయాలి. బైబిల్లో ఏదో అధ్యాయం చదివాలి చెప్తారు, ఆ అధ్యాయం చదివి చెప్పాలి. మీలో చాలా మందికి ఇంట్లో అన్నం ఉన్న కొవ్వు ఎక్కువ అయిపోయింది, అన్నం సరిగ్గా తినట్లేదు. అమ్మ తప్పన్నా కొవ్వేగా ఎక్కువైపోయింది. మంచిగా మంది పెడితే ఇది కుప్ప కూడా తెలుగు అంటే నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది రూపాయి విలువ. అంతేనా పిల్లలు? మీరు అమ్మా నాన్నలు అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది అమ్మా నాన్న విలువ. అందుకే ఫుడ్ మన వరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఎంత కావాలో అంతే తిను, నీకు ఎంత కావాలో అంతే తినాలి. టేస్ట్ మాత్రం పిల్లలు చాలా మంది పిల్లలు కనీసం 6 లేక రోడ్లు ఉన్నారు. ఓకేనా? మీరు తినలేదనుకోండి, ఆ ముగ్గులేసిన అన్నాన్ని నీట్గా కలిసి చాలా మాత్రం పడేయండి. రోడ్డు మీద వేసారనుకో కనీసం మూగజీవులైనా తెలియదు. అది కూడా తిన్నాయి అన్ని ఒకప్పుడు బయటకు వెళ్ళదు. మేము రెగ్యులర్ షాప్కి తిన్నాక అనుకున్నాం బయట. ఇప్పుడే ఇంకా మాకు అన్నం మమ్మీ వండకపోతే మా మమ్మీ గారి మీటింగ్స్లో బిజీ అయిపోతుంది. అన్నం వండకపోతే కరెక్ట్గా మా డాడీ ఫోన్ చేసి 10 గంటలకి ఏమైనా తెచ్చేసుకో అంటారు. ఫోన్పే చేస్తారండి. ఇలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే షాప్ రోజు ఒక ఆయన బిస్కెట్ తీసుకొచ్చి టీవీ కుక్కలు ఉంటాయి కదా వాటికి పెడుతుంటారు. ఎందుకు సార్ ఇలా చేస్తారు? మీకు ఎవరైనా చెప్పారా? లేదండి నేనే చేస్తాను. ఎవరు చెప్పినా చెప్పారు పాపం, వాడికి ఎవరు అంటారు? కుక్కల పిల్లలు మా నాన్నగారు కూడా అలవాటు. మనం కుక్కలు పెంచాం, మనం మళ్ళీ చెప్తాం కుక్కలు పెంచాం. వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికి భోజనం పెడతాం, తినగా మిగిలిపోయి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పడం పిల్లలు, ఒకరోజు ఎందుకు వీధి కుక్కలు పెట్టాలో చెప్తున్నాను. ఒకరోజు మా ఇంట్లో మా అక్క ఇంకొక చెల్లి ఉన్నారు, అందరూ వెళ్ళిపోయాం. ఒకరు తాగేసి మా మేడ మెట్లు వెళ్తుంటే మా మెట్లు ఒక కుక్క కూర్చుంది. అది ఏం చేసింది తెలుసా? వాడి పిక్కలాగేసింది. నిజం, పిక్కలాగేసింది. దానికి ఏం చేసాం మేము? 2 ముద్దలు అన్నం పెట్టామంటే. దానికైనా విశ్వాసం ఉందా? మనలో చాలా మందికి మమ్మీ డాడీ బొబ్బెట్టు చాలా విశ్వాసం కూడా లేదు. అందుకే మనల్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి హాస్టల్లో ఎడతారు, మంచి మంచి చేస్తారు. వాళ్ళందరికీ నేనేమంటానంటే మనలో ఉన్న చాలా మంది కనీసం ఒక్కసారైనా హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలి. అందుకే చాలా బాగుంటుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి.
తిన్నా తినకపోయినా అక్కడ మనకి జీవితం నేర్పిస్తారు హాస్టల్. నేనైతే అక్కడే నేర్చుకున్నాను. అక్కడే నాకు కళలు నా జీవితాన్ని ప్యూర్ చేసుకొని అక్కడే నేను దేవుడు బాగా చేయాలి. ఎప్పుడైతే ఒక డిసైడ్ చేస్తున్నారో నిక్కీ క్రూజ్ని హాస్టల్కి పంపించాలి అనుకోలేదు. కానీ నిక్కీ వాళ్ళ అన్న ఇంగ్లాండ్లో ఉండేవాడు, సారీ న్యూయార్క్లో ఉండేవాడు. న్యూయార్క్లో ఉన్నప్పుడు నిక్కీ మార్నింగ్ అడిగిపోతాడు న్యూయార్క్ అయిపోతాడు. న్యూయార్క్ అయిపోతుంటే అక్కడ నిక్కీకి వాళ్ళ అన్న కూడా చూడలేదు. ఎందుకు వీడొచ్చి ఆడితే ఏం పెట్టుకుంటాడు గొడవలు పెట్టుకుంటాడు. వీడు మాత్రం మన దగ్గర ఉండకూడదని చెప్పి బయటకు తెలిసాడు. అప్పుడు నిక్కీ ఏం చేశాడు తెలుసా, ఒక రౌడీ గ్యాంగ్తో గ్యాంగ్స్టర్ తెలుసు కదా, గ్యాంగ్స్టర్ ఇప్పుడు ఎవరు గ్యాంగ్స్టర్స్ లేదు. అప్పుడు అండర్గ్రౌండ్ గ్యాంగ్స్టర్స్ ఉండేవారు. వాళ్ళ కోట మీద ఒకటి ఉంది, ఒక పేరు చదవండి. ఏంటది? ఎంఎం అంటే వీళ్ళు అండర్గ్రౌండ్ గ్యాంగ్స్టర్స్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే మావ్ మౌస్. ఏంటి? మావ్ మౌస్. ఈ మావ్ మౌస్ అనే వాళ్ళు గ్యాంగ్స్టర్. ఈ గ్యాంగ్స్టర్స్ తో చేరి వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఏడిపించడం. ఈ పట్టుమాలో లేదు. వీళ్ళు చేసే పని ఏంటి చెప్పిన పిల్లలు రోడ్డు మీద వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఏడిపించడం, బెదిరించి డబ్బులు తీసుకోవడం, తన్నేసి లాక్కోవడం, కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కిరాయికి మనుషుల్ని చంపడం, అలాంటి గ్యాంగ్ లో చేరు. అతి తక్కువ టైంలోనే నిక్కీ క్రూజ్ ఆ గ్యాంగ్ కి లీడర్ అయిపోయాడు. గ్యాంగ్ లీడర్ అయిపోయాడు. ఎప్పుడైతే గ్యాంగ్ లీడర్ అయ్యాడో ఇంకా నిక్కీ అడ్డుపెట్టి జనానికి రే నిక్కీ వస్తున్నాడు, నిక్కీ వస్తే మనం ఏమైపోతాం, నిక్కీ మాత్రం మనకి ఎదురు జరగలేదు అని చెప్పి అందరూ అయిపోయారు. ఒకరోజు ఏం చేశారంటే ఆ న్యూయార్క్ నగరంలో నడివీధుల్లో సువార్తను ప్రకటించేవారు. ఆయన పేరు జోసెఫ్. కూర్చోవాలి. వినండి, నిక్కీ క్రూజ్ క్షమించండి, జోసెఫ్ పాస్ గారు నడివీధుల్లో ఏం చేస్తారు? సువార్త చేస్తారు. ఆ సువార్త ఏంటి తెలుసా? జీసస్ లవ్స్ యు. ఏంటి? అదే సువార్త. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య అన్న అభిరాలి నీ కోసం నా కోసం పరలోకం నుంచి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకొని నిన్ను నన్ను ప్రేమించి పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. మీరు యేసయ్యని నమ్మితే మీ పాపాలు తొలగించి మీకు రక్షణ వచ్చి మీరు ఎక్కడ చేస్తారు? పరలోకానికి చేస్తారు. అప్పుడే నిక్కీ వచ్చాడనమాట. నిక్కీ వస్తుంటే అందరూ భయపడిపోతారు. నిక్కీ వస్తారా అంటే అందరూ చూపించారు. అప్పుడు జోసెఫ్ పాస్టర్ అన్నారు, నా పర్మిషన్ లేకుండా మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు నిక్కీ ఈ రోడ్డు ఇది కాదు, ఈ నగరం ఇది కాదు, కానీ నువ్వు మాత్రం ఒకటి సొంతం, నిన్ను మాత్రం ఒకటి ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరు ప్రేమించాడు? మా అమ్మ నాన్న సరిగ్గా నన్ను ప్రేమించలేదు. కొన్నిసార్లు నేను చేయని తప్పు కూడా నన్ను ఏం చేశారు? నిందించారు. తప్పు చేస్తే ఘోరంగా శిక్షించారు, ఇంటికి దూరంగా పంపించారు. నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటే జోసెఫ్ పాస్టర్ అన్నారు, లేదు నిక్కీ ఒకరిని ప్రేమిస్తున్నాడు. ఎవరా ఒకరు? అప్పుడు ఆయన జోసెఫ్ పాస్టర్ అన్నారు, నిక్కీ జీసస్ లవ్స్ యు. ఏమంటారు? చెప్పండి, మీ ఫ్రెండ్స్ తో చెప్పండి, తప్పులతో చెప్పండి. జీసస్ లవ్స్ యు. చెప్పండి జీసస్ చెప్పండి లవ్స్ యు. అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అలా చెప్పగానే ఆ యేసయ్య ఎవరో నాకు తెలీదు, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అంటే నిక్కీ వెళ్ళిపోయాడు. అయితే నిక్కీ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూడండి, నిక్కీ ఏమాడుతున్నాడు? వాయిస్ చెప్పాలి. దీనికి ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? తప్పైతే రాగానే చెప్పండి. దీనికి ఏమంటారు? నాకు ఏం పేరు?
స్నూకర్స్ అంటారు కదా, స్నూకర్స్ 8 బాల్ పూల్ అంటారు. అదే మరి ఇది 8 బాల్ పూల్ ఆడుతారు. కానీ 8 బాల్ పూల్ ఆడుతున్నారు కానీ నిక్కీకి ఒక మాట గుర్తొస్తుంది. ఏంటి ఆ మాట మనసులో ఉంటే జీసస్ గేమ్ ఆడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ జోసెఫ్ పాస్టర్ గారు చెప్పిన మాట తన మనసులో ఉంటుంది. ఏంటి మాట? జీసస్ లవ్స్. ఎవరే జీసస్? నన్ను లవ్ చేయడానికి ఆయన ఎవరు చెప్పి తర్వాత మిసిపోతూ ఆ కళను ఇలా ఇరిపిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ ఒక మాట గుర్తొస్తుంది. ఏంటి మాట? జీసస్. మళ్ళీ లేచాడు. ఎవరే జీసస్? మళ్ళీ లేచాడు. మళ్ళీ ఒక మాట గుర్తొస్తుంది. ఏంటది? గట్టిగా ఈ మాట చెప్పిన తర్వాత పొద్దున్నే లేచాడు. జోసెఫ్ పాస్టర్ ఎవరా జీసస్ అంటే ఆయన అంటాడు నిక్కి అప్పుడు ఏసై కోసం చెప్పాడు. నిక్కి చెప్పిన మారిందా? నిక్కి నిన్ను మీ అమ్మా నాన్న ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఒకరితో కంటాక్ట్ చేస్తున్నారు, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, వీళ్ళు పనికి వాళ్ళరా, ఆ అమ్మాయి ఎలాంటిదిరా, వీడు ఇలాంటిరా, ఆ అమ్మాయి ఎలాంటిదిరా అని ఎవరన్నా నిన్ను ఏసై ఎప్పటికీ జడ్జ్ చేయడు. ఏసై జడ్జ్ చేస్తాడు. ఏసై నువ్వు మంచి పని చేసుకోలేదేంటి, నువ్వు అందంగా లేవేంటి, నువ్వు బాగా చదవట్లేదేంటి అని ఏసై నేను ఎప్పుడు. కానీ ఏసయ్య నీ పాపాన్ని విడిచిపెట్టమంటాడు. మమ్మీ డాడీ మాట నాన్న వినండి. ఎప్పుడైతే నిక్కి అలా చేసాడో ఏం జరిగిందో తెలుసా? నిక్కి తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితం ఎలా మార్చబడిందో, తన ఎవరు ప్రేమిస్తున్నారో నిక్కి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మన ఫ్రెండ్స్ కూడా చెప్పాడు. వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ చేయలేదు. అక్కడికి కనబడుతుందా? అక్కడికి వెళ్ళారు. ఎందుకు? నిక్కి పోలీస్ స్టేషన్ కలగని పోలీసులు భయపడిపోతారు. దేవుడు తెలుసా? వచ్చాడు. నిక్కి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. అలాగే నిక్కి చేతిలో గన్స్ ఉన్నాయి, నిక్కి చేతిలో పసుపు కూడా ఉంది. అవన్నీ పట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ పోలీసులు ఏమంటారు? నిక్కి ఏం కావాలి, నీకేం కావాలో ఇచ్చేస్తాం, మమ్మల్ని మాత్రం ఏమి అంత పెద్ద గ్యాంగ్స్టర్ నిక్కి. ఏమైనా తెలుసు నిక్కి ఎప్పుడైతే విన్నాడో అప్పుడు నిక్కి చెప్పాడు, సార్ నేను ఎవరిని చంపడానికి రాదు, నేను ఎవరిని బాధ పెట్టడానికి రాదు, నేను వచ్చిన కారణం ఏంటంటే నేను లొంగిపోతున్నాను. నేను లొంగిపోయింది సార్. ఇప్పుడు నా కత్తి, నా ఫ్రెండ్స్, నేనే కాదు నాతో పాటు నా స్నేహితుడు కూడా లొంగిపోతున్నాను. వాళ్ళ కూడా తీసుకొచ్చిన పెడతాను. మీకు ఎప్పుడు నేను ఎవరిని బాధ పెట్టాను. కానీ ఇది చాలా కేసులు అంటే సరే నేను వారి కోసం జడ్జి గారితో మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజు జడ్జి గారితో మాట్లాడారు. ఏమైతే తెలుసా? నిక్కి జీవితము మారిపోయింది. పిల్లలు నిక్కి జీవితం మారిపోయింది. ఆ జడ్జి గారు నిక్కి మంచి మనసుని బట్టి, నిక్కి తానే వచ్చి లొంగిపోయాడు కదా, ఆ లొంగిపోయిన విధానాన్ని బట్టి ఏమైంది తెలుసా? నిక్కి శిక్షణ ఏం చేశారు? కొట్టేశారు. నిక్కి శిక్షణ ఏం చేశారు? ఇప్పుడు నేను మాట్లాడుతాను, మీరు చెప్పండి. ఎంతో దొంగతనం చేసి పారిపోతున్నాడు. కానీ బాగోడు అంటే ఎంతో దొంగతనం చేసి పారిపోతున్నాడు. ఒకటి 2 అడుగులు వేసి బాబాయ్ పారిపోతే కొట్టేస్తారు అని చెప్పి అక్కడ మొక్కలేసి సరెండర్ అయిపోయాడు. మనం పడుతున్నాం. ఇప్పుడు దొంగ మాత్రం కయ్యంతో వీళ్ళకి దొరికితే ఎక్కడ తన్నెత్తారని చెప్పి ఏం చేయడం మొదలెట్టాడు? పరిగెత్తారు. అనగా పోలీసులు ఏం చేస్తున్నారు? పరిగెత్తుకే ఉన్నారు. ఈ సుందులోకి వెళ్ళాడు, ఆ సుందులోకి వెళ్ళాడు, ఆ సుందులోకి వెళ్ళాడు, ఈ సుందులోకి వెళ్ళాడు. ఇప్పుడు వెనకాల ఎవరు పరిగెత్తాడు? ఇప్పుడు ఏమైపోతుంది? ఆలస్యం కాదు, ప్రాబ్లం. పోలీసులు ఎందుకు ఏం చేస్తున్నాడు? దొరకకుండా తను పరిగెత్తుతున్నాడు. ఒకవేళ నిజంగా వాడు దొరికేయడం మనకి ఎలా ఉంటుంది? పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు, అలాగే ఇలాగే అసలు ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు ఏం జరిగింది కదా? చివరికి దొరికాడు.
ఇప్పుడు ఫస్ట్ దొరికిన గట్టి కొడతారా, సెకండ్ దొరికిన గట్టి కొడతారా? బాగా చెప్పండి, మళ్ళీ అడుగుతాం. ఫస్ట్ దొరికిన గట్టి కొడతారా, సెకండ్ దొరికిన గట్టి కొడతారా? ఎందుకు? తొందరగా తొందరగా తనకు తానుగా లొంగిపోలేదు. ఫస్ట్ వచ్చినట్టు మాత్రం ఏం చేశాడు? తనకు తానుగా పిల్లలకు మాట చెప్పలేదు. మనకు మనంగా మన తప్పులు ఒప్పుకున్నాం అనుకోండి, వేసే దగ్గర మన శిక్ష తగ్గుతుంది. అర్థమైందా? నిక్కి శిక్ష పడిందా? ఎందుకు పడలేదు? తనకు తానుగా వెళ్ళి లొంగిపోయాడు. అదే ఒకవేళ మనము పరిగెత్తించామనుకో, పాపం చెప్పు మాట లేకుండా, ఇంటికి కూడా అలాగే చేసుకోండి, స్కూల్కి వెళ్ళకుండా బ్యాగ్ వేసుకుని మా అమ్మని ఊరంతా పరిగెత్తించారు. ఒకసారి మా అక్కలే ఈ బిడ్డకి కుడిసి పరిగెత్తే మా అక్క పరిగెత్తింది అంటారు. ఇంటికి వచ్చాక మా డాడీ చెప్పి మా డాడీ కొట్టుకొని పెట్టించుకుని అప్పుడప్పుడు అయితే నేను ఎవరు చూడలేదు కూడా లేదు. నేను అడిగాను, ఇప్పుడు నేను ఎక్కువ బాధ పెట్టాను కాబట్టి నా శిక్ష అనేది ఎక్కువైంది. ఒకవేళ నేను బాధ పెట్టానన్న విషయం నాకు తెలిసి నేను ఇప్పుడే లొంగిపోయిననుకో, నా శిక్ష ఏమవుతుంది? కొన్నిసార్లు శిక్ష కూడా పిల్లల విషయం చెప్తున్నాను, నా జాగ్రత్తగా ఉంది. ఇంకా మనం ఏ సైనిక రాకుండా పరిగెత్తుతూనే ఉన్నాం. మమ్మీ డాడీ బాధ పెడుతుంది, సరిగ్గా ఉండకుండా ఏసైకి దూరం అయిపోతుంది, ఏసైకి బాధ పెట్టుకున్నామా? ఇప్పుడు మన శిక్ష ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ తక్కువ కడిగి చెప్పండి. మరి మన శిక్ష తక్కువ అవ్వాలంటే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను. నాన్న వినండి, నువ్వు నేను భరించాల్సిన శిక్షను వేసి ఆల్రెడీ సిలువలో భరించేశాను. నువ్వు నేను పడాల్సిన శిక్ష, బాధ, పాపం, వేదన, కష్టం అన్ని వేసి భరించేశాను. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? మన పాపం ఒప్పుకుంటే చాలు, ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడు? కొత్తగా మార్చుకుంటాడు. నిక్కీ జీవితం ఇలా మారిపోయింది. ఇప్పుడు నిక్కీ లైఫ్ ఎలా సరిపడింది తెలుసా? న్యూయార్క్ నగరంలో ఒక పెద్ద ఇల్లు కట్టించి తనలా రోడ్ల మీద తిరిగే వాళ్ళందరినీ చాదిస్తూ వాళ్ళకి విద్య నేర్పిస్తూ ఉద్యోగాలు ఎక్కువ ఇలాంటి పనులు చేస్తున్నారు. నిక్కీ క్రూజ్ గారు చాలా పెద్ద ఏ మాట మార్చిందో మనిషిని, నిక్కీ క్రూజ్ మార్చిన మాట ఏంటి? జీసస్ లవ్స్. నిజంగా మనకి మారలేని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడైనా జీసస్ లవ్స్ అని చెప్పేవాళ్ళకి ఎలా చెప్పారా? అరే మీ పేరు అడగను అక్కడ మొత్తం బయట ఇప్పుడు కొట్టుకోవాలి, చెప్పులు చూడకపోవాలి. ఎప్పుడైనా నిజంగా మీ ఫ్రెండ్స్కి జీసస్ లవ్స్ అని చెప్పారా? ఎందుకు చెప్పినా? నిజంగా ముందు మార్పు మనలోనే లేదు. ఆ మార్పు మనలో లేకపోతే ఎవరికైనా మార్పుని చెప్తామా? అప్పుడు బాగుంటుందా? ముందు మనల్ని మనం వేసేసుకున్నాం, వేసే మనం మార్చుకుంటాం. ఎటువంటి స్టోరీ అయిపోయింది. ఎక్కడి నుంచి అయినా ఇన్స్టాలో, వాట్సాప్లో ఎక్కడ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లేకపోతే స్టేటస్ పెట్టండి, జీసస్ లవ్స్ యు. పెడతారా? పెట్టండి. నిక్కీ క్రూజ్ లాంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనమే చూసి చెప్పాలి. ఏం చెప్తే చాలు? ఏం చెప్తే చాలు? జీసస్ పిల్లలు జీసస్ లవ్స్ యు. ఇప్పుడు అన్నయ్య పిల్లలు జీసస్ లవ్స్ యు. ప్రార్థన చేస్తున్నామా? చిన్న ప్రార్థన మోకరించండి. అందరూ మోకరించండి. 1 2 అందరూ మోకరించండి.